రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న మట్టి దందా గురించి చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించిన డివిజన్ నంబర్ 8 లింక్ టు కాళేశ్వరం లింక్ టు కెనాల్కి సంబంధించి ఇక్కడ రామడుగు మండలం నుంచి రామడుగు బ్రిడ్జి కాడ నుంచి ఏది కెనాల్ వరకు అక్కడ పంప్ హౌస్ దాకా కుడి ఎడమ వైపులా బీభత్సంగా మట్టి తీస్తూ ఉన్నారని అక్కడికి సంబంధించిన ఎస్హెచ్ఓ గారికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ అధికారులకు ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అలాగే డిఈ గారికి కూడా కాల్ చేసి కనుక్కోవడం జరిగింది. డిఈ గారు కూడా ఫోన్ చేసిన, డిఈ గారికి ఫోన్ చేస్తే డిఈ ఆఫీస్ అక్కడికి పోయి చొప్పదండి నియోజకవర్గంలో ఉన్న ఏది నవోదయ స్కూల్లో ఉన్న చొప్పదండి ఆఫీస్కి వస్తే డిఈ గారు లేరు. డిఈ గారు లొకేషన్ మీద ఉన్నా అని చెప్పారు. లొకేషన్ అంటే ఎక్కడ, అదే కాళేశ్వరం లింక్ టు పరిధిలోనే ఉన్నా అని చెప్పిండు. అయితే మరి మట్టి ఇంతగానం కాల్ అవుతున్నది, ఏంది సార్ పరిస్థితి ఏంది, ప్రజల ఆస్తి ఇంతగానం గండి కొడతా ఉంటే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారంటే మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు, ఇంతవరకు మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు, ఎవరికి కూడా ఇవ్వలేదని చెప్తా ఉన్నాడు. డిఈ గారు చెప్తా ఉన్నారు. అక్కడికి పోయినాం కాబట్టి ఈ గారికి అక్కడనే అధికారి ఉన్నాడు. ఈ గారికి తన పైన డిఈ పైన అధికారి అయినటువంటి ఈ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మొన్న కంప్లైంట్ చేసినామా, ఒకసారి దానికి సంబంధించిన నేను పిక్చర్ చూపిస్తాను. రైట్, మొన్న కంప్లైంట్ చేసినా మీకు పిక్చర్ చూపిస్తా కొన్ని. రైట్, ఇది దీనికి సంబంధించి మొన్న కంప్లైంట్ చేసినాం. బీభత్సంగా ఎట్లా అంటే కొన్ని వేల ట్రిప్పర్లతో కొడతా ఉన్నారు. ఇక్కడ మిషన్ పెట్టి ఏది జేసీ పెడుతురు, కొద్దికేమో ప్రొక్లైన్ పెడుతురు, పెద్ద మిషన్ పెట్టి కొడతా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక వార్త చూసుకునే ప్రయత్నం చేద్దాం. రాత్రివేళ మట్టి అక్రమ తరలింపుపై విచారణ జరపాలి. కాళేశ్వరం లింక్ టు కెనాల్ పరిధిలో రాత్రివేళ అక్రమ మట్టి తరలింపుపై విచారణ జరపాలి. చొప్పదండి ఈకి ఫిర్యాదు. మొన్న ఫిర్యాదు ఇచ్చినాం. అయితే రామడుగు మండల పరిధిలోని కాళేశ్వరం లింక్ టు గ్రావిటీ కెనాల్ డివిజన్ నంబర్ 8 పరిధిలోని రాత్రి వేళల మట్టి అక్రమంగా తరలిస్తున్న ఆరోపణలపై అధికారులను తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుప్పల వెంకటేష్ చొప్పదండిలోని నవోదయ స్కూల్లో ఉన్న ఈ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. రామడుగు బ్రిడ్జి నుండి లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్కు వెళ్లే మార్గంలో రహదారికి ఇరువైపులా సుమారు 3 ప్రాంతాల్లో రాత్రివేళ మట్టి తరలిస్తున్నట్లు తాము స్వయంగా వెళ్ళి పరిశీలించామని ఆయన ఈకి తెలిపారు. మట్టిని అనుమతి లేకుండా తరలిస్తున్నట్టయితే ప్రభుత్వానికి ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని, అలాగే కెనాల్ నిర్మాణానికి భద్రత మరియు భవిష్యత్ నిర్వహణపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మట్టి తవ్వకం తరలింపుకు సంబంధిత అనుమతులు ఉన్నాయా, ఈ పనులు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి, ఎంత మొత్తంలో మట్టి తరలించాలనే అంశం పైన డిఈ గారిని అడగగా ఆయన ఎలాంటి మట్టి తవ్వకాలకు మేము అనుమతి ఇవ్వలేదని డిఈ తెలిపారు అని ఈకి వ్యక్తులపై తెలియజేశారు. అక్రమ మట్టి తరలింపు సంబంధిత వ్యక్తులపైన నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి రికవరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాత్రి వేళలో జరుగుతున్న మట్టి తరలింపును అరికట్టేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన ఈకి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుప్పల వెంకటేష్, గంగాధర మండల అధ్యక్షుడు ముఖ్య గంగరాజ్ యాదవ్, కొడిమేల మండల అధ్యక్షుడు దుబ్బా కరుణ్ రాజ్, జగిత్యాల సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ బూత్కూర్ మధు తదితరులు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తాను. ఇక్కడ బీభత్సంగా మట్టి కొడతా ఉన్నాం. బీభత్సం అంటే మామూలు బీభత్సం కాదు, మొత్తం ధ్వంసం అయిపోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చొప్పదండి నియోజకవర్గం రామడు మండలంలో అక్కడ పోయి మీకు చూపించిన కదా విజువల్ చూస్తూ ఉంటే, ఒకసారి నిన్న కూడా మొన్న కంప్లైంట్ ఇచ్చినామా, ఆ రికవరీ సంగతి దేవుడేరు, వాళ్ళకు పర్మిషన్ లేకుండా కొడుతున్నారని డిఈ గారే చెప్తున్నారు. డిఈ గారికి ఫోన్ చేస్తే డిఈ గారే చెప్తున్నారు. మళ్ళొకసారి ఇప్పుడు కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. డి వెంకటేశ్వర సారు ఒకసారి మళ్ళొకసారి చెప్తాం. అయితే డిఈకి ఫోన్ చేద్దాం. అయితే విషయం ఏంటంటే విచ్చలవిడిగా మట్టి కొట్టినప్పటికీ ఎవరు కూడా వీళ్ళపైన పర్మిషన్ లేదని వీళ్ళే చెప్తున్నారు. ఎలాంటి వీళ్ళపైన చర్యలు తీసుకుంటలేరు. అక్కడ ఉన్న ఎస్హెచ్ఓ గారికి, రామడుగు మండల ఎస్హెచ్ఓ గారికి, ఎస్ఐ గారికి కూడా వినతి పత్రం ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అది ఎస్హెచ్ఓ గారికి ఇచ్చే క్రమంలో ఇరిగేషన్ వాళ్ళు ఇవ్వాలని రాజ్ సార్ చెప్తా ఉన్నారు. ఇరిగేషన్ వాళ్ళు కాదు, ప్రజల ఆస్తి ధ్వంసం అయితే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. ప్రజల ఆస్తి ఏది పర్మిషన్, ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా కొడతా ఉంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. దీన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఇది వరకు కొట్టిన మట్టి అంతా దాన్ని అంచనా వేసి దాన్ని రికవరీ చేసే ప్రయత్నం చేయాలి. ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మొన్న ఫిర్యాదు చేసినామా, నిన్న కూడా మొన్న 2 రోజుల కింద ఫిర్యాదు చేసినాం. నిన్న కూడా ఏ రకంగా నడుతున్నాయో ఒకసారి చూడుర్రి. రాత్రిపూట ఈ రూట్ ఎట్లా అంటే రామడుగు మండలం నుండి ఇప్పుడు కాళేశ్వరం లింక్ టు కెనాల్ ఉందా, లక్ష్మీపూర్ పంప్ హౌస్ ఉందా, ఆంచలి రైట్ సైడ్ ఒక ఏది మన ఇప్పుడు రైట్ సైడ్ ఒక తవ్వు ఉంటుంది.
దత్తోజ్పేట ఎక్స్ రోడ్ ఉంటుంది కదా, దత్తోజ్పేట ఎక్స్ రోడ్ కాంచెల్లి ఇటు చొప్పదండి పోతున్నాయి టిప్పర్లు. 2 వే అది. చొప్పదండి కొత్త రూట్ ఉంటుంది, ఆ చొప్పదండి పోతా ఉన్నాయి. నిన్న నైట్ ఇగో దానికి సంబంధించిన విజువల్స్ మనకు ఒకరు తీసి పంపించారు. ఇక్కడ టర్న్ అవుతుంది, ఇక ఆల్రెడీ ఇక్కడ టర్న్ అయింది, ఇక్కడ టర్న్ అవుతుంది వెహికల్, ఈ టర్నింగ్ అన్నట్టు. ఇగో ఇక్కడ టర్న్ అవుతుంది. అక్కడ మట్టి ఆ కెనాల్ దగ్గర. ఇక మరి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలన ఏ విధంగా నడుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో చొప్పదండి నియోజకవర్గంలో అది క్లియర్ అర్థమవుతుంది. ఈ డి గారు సపోర్ట్ చేస్తలేరు, ఈ గారు సపోర్ట్ చేస్తలేరు, ఏ విధంగా అంత ఘోరంగా ధ్వంసం జరుగుతూ ఉన్నది. ఒకసారి డి గారికి ఫోన్ చేద్దాం. మరి డి గారు ఏమంటారు? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है, कृपया प्रतीक्षा करें. డి గారు బిజీలో ఉన్నట్టున్నారు, చేస్తారు మళ్ళీ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున ధ్వంసం జరుగుతూ ఉన్నా కాంగ్రెస్ నాయకులు నోరు మీద పన్నట్టు ఉంటున్నారు. మరి ప్రతిపక్ష నాయకులు కూడా, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు కూడా దీని మీద ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలే ఇంతవరకు. కినాల్ మట్టి ధ్వంసం అవుతుందని అప్పుడు నా మీద కేసు అయినప్పుడు కూడా పెట్టలే, ఇప్పుడు కూడా పెట్టలే. మరి ఏంది దీన్ని ఏంది కథ? ఇట్లా ప్రజల ఆస్తి గండి కొడతా ఉంటే మరి ఎవరు అంటే వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఏది మిషన్లు కొనుక్కొని అమ్ముకున్నారని చెప్తున్నారు. మరి మీరు వాళ్ళు అమ్ముకున్నారని మీరు అమ్ముకుంటున్నారా మట్టి? వాళ్ళు అమ్ముకున్నారని మీరు అమ్ముకుంటున్నారా మట్టి? ఏందనేది నాకు అర్థం కాని పరిస్థితి ఇది. మరి ప్రజల ఆస్తి ఉంటే ఇప్పుడు ప్రజల ఆస్తి మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉండవని మిమ్మల్ని పంపిస్తే, అధికారంలో ఉండవని ఓటేసి మేము అసెంబ్లీకి పంపిస్తే, మీకు అధికారం కట్టబెడితే మరి ఈ దందా నడవంగా గింతెత్తున పెద్ద ఎత్తున నడవంగా దందా నడవంగా ఎందుకు పట్టించుకుంటలేరు? గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు సమాధానం చెప్పాలి. ప్రజాపాలనకి ఇదేనా ప్రజాపాలన? ప్రజలకు అక్కడికొచ్చే పాలన ఇది? ప్రజల ఆస్తిని గండి కొట్టే పాలన? సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా ఇష్టానుసారం కొడతా ఉంటే ఎందుకు నోరు మెత్తలేరు? దేనికోసం నోరు మెత్తలేరు? ఈడ ఇక నారాయణపూర్ తీసుకుందాం. నారాయణపూర్కు సంబంధించి ఇక నువ్వు మొగోను అయితే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ. మరి ఆ ప్రజల విషయం గురించి కదా ఇడిచిపెట్టింది. ఇక వాళ్ళ మధ్యలో పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు. నేను నారాయణపూర్ కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తే, ఈరోజు నారాయణపూర్ కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తే అక్కడ ఎన్ని ముంపు గురవుతూ ఉన్నాయి, ఇండ్ల పరిస్థితి ఏంటనేది దాని గురించి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి డి గారికి ఫోన్ చేద్దాం. మరి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు సమాధానం చెప్పాలి. ఇంత ధ్వంసం అవుతా ఉన్నా అక్కడ పోయి చూడరు, ఘోరం అంటే ఘోరం కొడుతురు. అయితే మామూలు కొట్లు కాదు, అందరికీ కంప్లైంట్ ఇచ్చిన ఒక కలెక్టర్కి ఇవ్వాలి. ఇక కలెక్టర్ దాకా కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తా, కలెక్టర్కి కూడా కంప్లైంట్ ఇస్తా, దీనికి సంబంధిత అధికారులందరికీ ఇస్తా. ఎందుకు చర్యలు తీసుకోరు, ఏ రకంగా చర్యలు తీసుకోరు? మరి పెద్ద తిమింగలాలు తలకాయలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇలా పెద్ద తిమింగలాలు మరి చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఇంకా తిమింగలాలు ఎవరు ఉంటారు? ఇక తిమింగలాలు పెద్ద అంశాలు, పెద్ద లీడర్లు, ఇంకా పెద్ద లీడర్లు ఎవరు ఉంటారు? ఇక మరి ఎమ్మెల్యే గారు దీనిపైన మాట్లాడాలి. ఎందుకు అధికారులకు ఆదేశాలు ఇస్తలేరు? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो రైట్. డి గారికి లావడతలేడు ఫోను. డి గారికి వెంకటేశం సారు డి గారికి లావడతలేరు ఫోన్. అయితే ఒకసారి డి గారికి కూడా నీ వీడియో పంపించే ప్రయత్నం చేస్తా. గింత ధ్వంసం అవుతూ ఉంటే, రాత్రి వేళలో గింత ధ్వంసం చేస్తూ ఉంటే, ఇవాళ అధికారంలో ఉంటే వాళ్ళది మరి గిట్ల ఈ రకంగా ప్రజల ఆస్తి గండి కొట్టినాక మరి ఎక్కడి చల్లిగా తెలంగాణ రాష్ట్రంలో చొప్పదండి కాన్స్టిట్యున్సీ ఉన్నదా? లేకపోతే ప్రజల ఆస్తికి ఏమైనా సేఫ్టీ ఉన్నదా లేదా? ఈ పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా ఈ ప్రజల ఆస్తికి సెక్యూరిటీ అనేది ఒకటి ఉన్నదా లేదా? ఇది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక చొప్పదండి మాజీ ఎమ్మెల్యే గారు కూడా నేను చెప్తా ఉన్నా, మీరు దమ్ముంటే అని ఒకరికొకరు గొలుచుకుంటా ఉన్నారు కదా. నేను చెప్తా ఉన్నా, మీకు దమ్ముంటే అక్కడికి పోయి ఒకసారి సందర్శించుడి. ఈ బీఆర్ఎస్ నాయకులకు చెప్తా ఉన్నా, కాంగ్రెస్ నాయకులకు చెప్తా ఉన్నా, అక్కడికి పోయి కాంగ్రెస్ నాయకులు కూడా ఈ అక్రమ మట్టి రవాణాకు మాకు ఎలాంటి సంబంధం లేదని ప్రెస్ మీట్ పెట్టాలి. లేకపోతే మీకు సంబంధం ఉన్నట్టే. ఇప్పుడు మీ చొప్పదానికి బాసు మీ ఎమ్మెల్యే గారికి తెలియకుండా చొప్పదాని నియోజకవర్గంలో ఏది జరగదు. ఇంత జరుగుతా ఉన్నాయి, ఎందుకు పట్టించుకుంటలేరు? మరి ఒకవేళ తెలియదా? తెలిసినాక కూడా ఎందుకు పట్టించుకుంటలేరు అన్నది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్క మండలంలో ఉన్నారు, ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నారు. మరి ఎటువైంది? ఏమైంది? ఈ అక్రమ దందా అయింది. అంతా మట్టి టిప్పర్లు పెట్టి వేరే టిప్పర్లు దాదాపు మొత్తం ధ్వంసం అయిపోయింది అక్కడ. నేను ఫస్ట్ పోయినప్పుడు వేరు, సీను నిన్న పోయినప్పుడు వేరు.
నిన్న రాత్రి వేరప్పుడు వేరు, నిన్న రాత్రి అక్కడ పంపించిన విజువల్స్ వేరు, ఇప్పుడు పోయి చూస్తే కూడా ఇంకా వేరే ఉంటుంది. మొత్తం ధ్వంసం చేస్తా ఉన్నారు. రాత్రిపూట ఇదే కొట్టుడిగా వాళ్ళకి అడ్డు అదుపులు లేకుండా అన్ని పర్మిషన్లు ఉన్నాయనే విధంగా కొడతా ఉన్నారు. డీ గారిని అడిగితే ఎలాంటి పర్మిషన్ లేదు. డీ గారిని అడిగితే హలో సౌండ్ కమ్ కర్ మేడం. హలో సార్ నమస్తే. నమస్తే చెప్పండి. నేను వెంకటేశ్వర మాట్లాడుతున్నా. అయితే మొన్న మీ ఆఫీస్కి వచ్చిన అక్కడికి డీ గారిగా మాట్లాడేది. అవునవును. అయితే సార్ ఇట్లా రామడుగు మండలంలో లక్ష్మీపూర్ లింక్ టు కెనాల్ పైన మట్టి దందా జరుగుతుందని మీకు కంప్లైంట్ ఇచ్చిన మొన్న. ఓకే. ఈ గారికి కంప్లైంట్ ఇచ్చినాం సార్. నిన్న కూడా రాత్రిపూట కొడతా ఉన్నారు సార్. ఏంది సార్ ఇది? పర్మిషన్ లేకుండా వితౌట్ పర్మిషన్ కొడతా ఉంటే మరి మీరు ఏం చేస్తున్నారు? మేము ఏంటిదంటే 24 hours అయితే అక్కడ ఉండలేము కదా. ఉండరు సార్. ఇప్పుడు మీ తరఫున పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు ఇవ్వాలి కదా మీరు. పోలీస్ స్టేషన్ కు నంబర్ ఆఫ్ ట్రైల్స్ మీకు రిపోర్ట్ పెడతాను నేను. ఎందుకంటే మీరు లెటర్ పెట్టినాను, రిపోర్ట్ రెడీ చేస్తున్నా, మీకు రిపోర్ట్ పంపి. ఎందుకంటే చాలా సార్లు పోలీస్ స్టేషన్ కి ఆల్రెడీ వాళ్ళ ముంగటి నుంచి పోతున్నా కూడా మీ ముంగటి నుంచి పోతుంది, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేని అన్నా కూడా ఎస్ఐ గారు కూడా చెప్పినాం. ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్ పక్క పంటే ఉన్నాయి బండ్లు మరి అక్కడ. స్టేషన్ పక్క నుంచే పోతుంది. స్టేషన్ పక్కకే క్యాంప్ పెట్టిరు వాళ్ళు. మరి అక్కడ నుంచి పోతున్నా కూడా మీరు ఎందుకు పడతలేరు అని చెప్పినాం. మేము ఒక లెటర్ కూడా పెట్టినాం చాలా సార్లు, చాలా ఉన్నాయి. రిఫరెన్స్ లెటర్ పెడతాను మీకు. మరి ఇప్పుడు ఒక్కసారి చూసిరా సార్ మీరు? ఇప్పుడు నేను చెప్పినాక, నేను కంప్లైంట్ ఇచ్చినాక మీరు అక్కడికి పోయి చూసిరా ఒకసారి ఎట్లా ధ్వంసం చేసిరు? చూసిరమ్మో. ఎందుకంటే ఇవి చాలా చోట్ల 2-3 చోట్ల నడుస్తుంది. 3-4 చోట్ల పెట్టిరు. బయటకు ఏం కనబడుతుంది? ఒక్కసారి మీరు కాలువ కినాల వెనక పోయి చూడుర్రి. అది ఏ రకమైన కొన్ని వేల ట్రిప్పర్లు తరలిచ్చిరు ఇప్పటికే. అవును, గతం నుంచి చాలా ఉన్నది. గతం నుంచి జరుగుతుంది. మరి దీని బాధ్యులు ప్రజల ఆస్తి. ఇప్పుడు ఏదైనా ట్యాక్సీలు కడుతున్నారా, లేకపోతే ఏమైనా డబ్బులు టెండర్ పట్టుకున్నారా? ఏంది గింత టెండర్ పట్టుకున్నట్టు ఏదేచ్చగా రాత్రిపూట కొడతా ఉంటారు? దానికి బాధ్యులు ఎవరు సార్ మరి? మేము ఇదే విషయానికి మైన్స్ వాళ్ళ కూడా ఇప్పుడు మైనింగ్ వాళ్ళ కంప్లైంట్ ఇవ్వమంటారా? ఇప్పుడు ఇదే మైనింగ్ వాళ్ళ కంప్లైంట్ ఇవ్వమంటారా? మేము మైన్స్ వాళ్ళకు చాలా సార్లు లెటర్ కూడా ఫార్వర్డ్ చేసినాం. ఇదంతా మీ యాక్షన్ ప్రకారం మీరు తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసి యాక్షన్ చేయమని. ఎందుకంటే మాకు ఇచ్చే రైట్స్ లేదు మా డిపార్ట్మెంట్ కి. అది మైన్స్ చేయాలి. అది కరీంనగర్ డిస్ట్రిక్ట్ మైనింగ్ ఆఫీసర్ ఎవరు ఇప్పుడు ఇక్కడ? కరీంనగర్ మైన్స్ పేరు తెలియదు. ఎందుకంటే మనం మెటల్ ఇది ఫైల్ మొత్తం 2 ఇచ్చిన వాళ్ళకు. మళ్ళొకసారి చూడండి సార్. మీరు అక్కడికి పోయి ఏ రకంగా కొడుతున్నారు, ఎంత దందా నడుస్తుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. నైట్లలో పోతే వాళ్ళు ఏంటిదంటే మేము ఆల్రెడీ నైట్ కాదు సార్, మీరు ఒకసారి డేలో పోండి. మీరు డేలో చూస్తాం. నైట్ లో కూడా ఆల్రెడీ మా వర్క్ ఇన్స్పెక్టర్ మేము పోయినా కూడా వాళ్ళు ఏ టైంలో మేము ఇట్లా పోయే వరకు తక్కువ వెళ్ళిపోతున్నాయి. నాకు నిన్న విజువల్స్ పంపించారు. అవసరం ఉంటే మీకు విజువల్స్ పంపిస్తా, వీడియోలు పంపిస్తా మీకు. ఉండొచ్చు, మీరు లేని ఎందుకు మీరు ఒక దిక్కేమో జేసీ పెట్టి కొడతా ఉన్నారు, ఇంకొక దిక్కు పెద్ద ప్రొక్లైన్ పెట్టి కొడతా ఉన్నారు నైట్ పూట. అది అక్కంచెల్లి రామడుగు నుంచి ఆ కాళేశ్వరం ఇప్పుడు మన లక్ష్మీపూర్ తో వెళ్ళే దారిలో రైట్ సైడ్ తో ఉంటుంది ఒకటి. ఇటు చుప్పదండి పోయే రూటు. ఆ చుప్పదండి పోయే దత్తోస్పేట ఎక్స్ రోడ్ నుంచి చుప్పదండి పోయే రూట్లో మెయిన్ రోడ్కి ఎక్కుతా ఉన్నారు. ఆంచెల్లి కదా చుప్పదండి కొడతా ఉన్నారు. చుప్పదండి పోతా ఉందా మరి కరీంనగర్ పోతుందా అర్థం కాదు పరిస్థితి. లారీ వెనక లారీ పోతా ఉన్నాయి, టిప్పర్లు, పెద్ద పెద్ద టిప్పర్లు. చూస్తాను, విజిట్ చేస్తాను. అది ఒకసారి చూడండి సార్. ఇంత దారుణంగా కొడతా ఉంటే మరి బాధ్యులు ఎవరు దీనికి? అసలు ఉంటుందా? కెనాల్ ఉంటుందా ఇట్లా కొట్టుకుంటా పోతా ఉంటే మట్టి? మనం ఆస్తి మనం కాపాడుకోవాలి కదా. ఇప్పుడు ప్రజల ఆస్తి సార్. అది ఎలాంటి రూపాయి డబ్బులు చెల్లించకుండా బీఆర్ఎస్ ఉన్నప్పుడు గట్నే జరిగిందని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మరి కాంగ్రెస్ వచ్చినాక కూడా గట్నే జరుగుతుంది. మరి ఎవరు బాధ్యులు? ఇప్పుడు వీళ్ళు అమ్ముకోవడానికి 5 సంవత్సరాల అధికారం ఇచ్చింది వీళ్ళకు. అదొకసారి చూడండి. మైనింగ్ ఆఫీసర్కు నేను కూడా కంప్లైంట్ ఇస్తా. వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకోరో, ఎందుకు తీసుకోరో నేను చూస్తా. దానికి సంబంధించి కూడా అది ఎవరైతే డ్యామేజ్ అయిందో ఆ రికవరీ చేసే ప్రయత్నం చేయాలి. సరే, ఓకే చేద్దాం. ఓకే సార్. ఇగో ఇది జరుగుతూ ఉన్నది. మైనింగ్ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మైనింగ్ వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేసినామని చెప్తా ఉన్నారు. అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచే ముంగటి నుంచే వెళ్ళినా పోలీసులు పట్టుకుంటారని చెప్తా ఉన్నారట. మరి రాజ్ సార్ గారు మరి చెప్పాలి ఇక సమాధానం. పర్మిషన్ ఉన్నదా లేదా? అక్రమంగా ఎందుకు కొడుతున్నారు? మరి అడిగే అధికారం కూడా మీకు లేదా? టిప్పర్ వాళ్ళని అడిగే అధికారం కూడా మీకు లేదా? దీని విషయంలో ఎక్కడ నడిచినా ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. దయచేసి మిత్రులారా, ఇది చొప్పదండి నియోజకవర్గంలో జరుగుతున్న దందా, 1 నంబర్ దందా జరుగుతూ ఉన్నది. మొత్తం రాత్రిపూట ధ్వంసం చేస్తూ ఉన్నారు.
డి గారికి ఫోన్ చేసినా, ఏ గారికి ఫిర్యాదు ఇచ్చినా, డి గారికి ఏం చెప్తామన్నా, డి గారు లైవ్లో విన్నారు కదా మీరు. డి గారు ఏం లేదు, పర్మిషన్ లేదు, ఏం లేదు, ఇష్టానుసారం కొడతా ఉన్నారో, ఏ టైం కొడతా ఉన్నారో మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నదని డి గారు చెప్తా ఉన్నారు. మైనింగ్లో కూడా ఫార్వర్డ్ చేసినట్ట. పోలీస్ స్టేషన్ ముంగటికెళ్ళి పోతున్నా కూడా పోలీస్ స్టేషన్ పక్క పొట్టే ఉంటాడు వెహికల్. చూడ్రి, రామాడు మండలంలో పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉంటాయి. మరి అవే ఆడేడ కొడతారు. మీరు అంతా కొట్టేది ఎక్కడి నుంచి కొడతారు? ఎవరు కొడుతున్నారు అంచలి? ఈ బండ్లు ఇవ్వాలి, ఆ కొట్టే బండ్లు ఇవ్వాలి. ఈ బండ్ల దంద ఏందా? ఈ దందా ఏ పార్టీ వచ్చినా 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చింది. ప్రజల ఆస్తులు, చెరువులు లేకపోతే ఈ కుంటలు లేకపోతే ఈ కాలువ పంట మట్టి అమ్ముకుంటాను. మీకు 5 సంవత్సరాల అధికారం ఇచ్చింది ధ్వంసం చేస్తానుక, ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తానుక. ఇదేనా ప్రజాపాలన? ఇది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మైనింగ్ అధికారి కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. 100% వీళ్ళపైన చర్యలు తీసుకునేదాకా ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఈ పోయిన ఆస్తిని అది ఎంతనో విలగట్టి దాన్ని రికవర్ చేసే ప్రయత్నం కూడా చేయాలి. ఇట్లా వట్టినే ఆపుడు కాదు. అది ఇంత ధ్వంసం చేసిరు కదా, మరి దీనికి అత్యంత ఏంది? దీన్ని పెద్ద ఎత్తున చర్యలు తీసుకునేదాకా మేము విడిచిపెట్టే ప్రసక్తి లేదు మిత్రులారా. ఇది చొప్పదండి నియోజకవర్గం రామాడు మండలంలో జరుగుతున్న లెక్క. ఇక చూడరు ఈ కథ అంత ఎట్లున్నది. మనకు జరిగేది కనబడేదేమో వేరే కనబడతారు, చూపెట్టేదేమో చూపెడతలేరు. వేరే చిన్న చూపెడతారు, చిన్న అట్లా. ఈ పెద్ద దండాలేమో చూపెడతలేరు. ఇక రైట్ మిత్రులారా, ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. 100% దీనిపైన చర్యలు తీసుకునేదాకా మేము ముందడుగే వేస్తాను.